హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉచిత సలహాలు. సో మనం ఏదైతే టాపిక్ ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుతున్నామో, సో ఈ ఆస్ట్రాలజీలో వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫినామినా, అది వచ్చేసి ఒక వన్ ఆఫ్ ద దోషం కింద మనం మాట్లాడొచ్చు. అది వచ్చేసి అమావాస్య దోషం, లేదంటే అమావాస్య యోగం అంటారు చాలామంది. కాకపోతే ఇది యాక్చువల్గా దోషమే. సో ఎందుకంటే అది ఉన్న వాళ్ళకి దాదాపు ఏది కూడా అంత ఈజీగా కలిసి రాదు. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 90% వర్క్స్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చే టైంలో ఆ పని తిరగబడడం గానీ, క్యాన్సిల్ అవ్వడం గానీ, నష్టం జరగడం గానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో అమావాస్య యోగం అనేది దాదాపు ఒక మనిషికి శాపం లాంటిది. ఎందుకంటే దాంట్లో దాదాపు వాడు అతను ఆ జాతకుడు ఎక్కడున్నా గానీ అక్కడ అశుభ ఫలితాలే చూడడం జరుగుతదనమాట. సో అతన్ని మనం ముందు తీసుకొని ఎక్కడికెళ్ళినా గానీ మనకు పని అనేది సక్సెస్‌ఫుల్‌గా జరగదు. సో బట్ దానికి సొల్యూషన్స్ ఉన్నాయి, రెమెడీస్ ఉన్నాయి. దాన్ని ఒక పాజిటివ్ యోగం కింద మార్చుకునే మార్గాలు చాలా ఉన్నాయి. బట్ అమావాస్య యోగం అంటే ఏంటో మనం ఒకసారి బ్రీఫ్‌గా చూద్దాం. సో జనరల్‌గా ఏమవుద్దంటే ఈ 12 హౌసెస్‌లో ఏదో ఒక హౌస్‌లో ఏదైనా హౌస్ అయి ఉండొచ్చు. సో దాంట్లో ఒక హౌస్‌లో వచ్చేసి సూర్యుడు, చంద్రుడు 2 కంజంక్ట్ అయితే దాన్ని అమావాస్య యోగం కింద మనం చూస్తామన్నమాట. సో ఏదైనా ఒక హారోస్కోప్ మీ ముందుకొచ్చినప్పుడు సో డైరెక్ట్‌గా మనకు ఈజీగా కనిపించేస్తాం. ఒక హౌస్‌లో వచ్చేసి సూర్యుడు, చంద్రుడు 2 ఒకే హౌస్‌లో ఉంటే గనక అది అమావాస్య యోగం అనమాట. అయితే ఇది ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా ప్రతి ప్లానెట్ ఒక్కొక్క హౌస్ నుంచి ట్రావెల్ అవుతా ఉంటది గదా! సో చాలా ఫాస్ట్‌గా ట్రావెల్ అయ్యే ప్లానెట్ ఏదైనా ఉంది అంటే గనక అది చంద్రుడు. అదొచ్చేసి చంద్రుడు ఏంటంటే ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్‌కి ట్రాన్సిషన్ అనేది ఎవ్రీ 2½ డేస్‌కి ఒక ట్రాన్సిషన్ జరుగుతదనమాట. అంటే ఎవ్రీ 25 డేస్‌కి. 25 డేస్‌కి మనకిక్కడేమో 25 డేస్ కాదు యాక్చువల్‌గా ఇది వచ్చేసి 2 డేస్‌కి 48 అవర్స్. దాని తర్వాత మనకిక్కడ హాఫ్ వచ్చేసి 12. సో ఇక్కడ 48 + 12 అంటే 50 అవర్స్. సో 50 అవర్స్‌కి ఎవ్రీ 50 అవర్స్‌కి ఒక హౌస్ అనేది ట్రాన్సిట్ అవుతా ఉంటదనమాట. సో మోర్ ఆర్ లెస్ ఎవ్రీ 1 మంత్‌కి ఒక కంప్లీట్‌గా 12 హౌసెస్‌ని చుట్టేస్తూ ఉంటదనమాట మూన్ అనేది. సో క్యాలిక్యులేషన్ అటు ఇటు అయినా గానీ బట్ 50 50 డేస్‌కి ఒక కంప్లీట్ రౌండ్ ఏస్తది మనం చూసుకుంటే గనక. సో ఒక హౌస్‌లో వచ్చేసి మూన్ అనేది 2½ డేస్ అని మనం మాట్లాడుకున్నాం గదా! సో ఏ ప్లానెట్ తీసుకున్నా గానీ ఒక హౌస్‌లో 30 డిగ్రీస్ కవర్ చేస్తది జనరల్‌గా. సో ఇప్పుడు మనం చూస్తే 2½ డేస్‌లో మనకు 30 డిగ్రీస్ కవర్ చేయాలి. అంటే అమావాస్య అనేది ఒకరోజు ఉంటది. అంటే 12 డిగ్రీస్ మాత్రమే ఉంటదనమాట. సో మరి 2½ డేస్ అంటున్నారు అమావాస్య యోగం అంటే గనక ఒక హౌస్‌లో సూర్యుడు, చంద్రుడు 2 కలిసినంత మాత్రం అమావాస్య యోగం ఫార్మ్ అవ్వదు. ఎప్పుడు ఫార్మ్ అవుద్ది యాక్యురేట్‌గా చెప్పాలంటే గనక 12 డిగ్రీస్ లోపల ఉండాలి. సూర్యుడు ఒకవేళ 0 డిగ్రీస్ 5 డిగ్రీస్ ఉంటే గనక చంద్రుడు వచ్చేసి మనకు 17 డిగ్రీస్ లోపల ఉండాలి. లేదంటే సూర్యుడు 17 డిగ్రీస్‌లో ఉంటే గనక చంద్రుడు వచ్చేసి 5 డిగ్రీస్ అబోవ్ ఉండాలి. అప్పుడే అది అమావాస్య యోగం కింద పడతది. వీటి డిఫరెన్స్ 12 డిగ్రీస్ కంటే పైన ఉంటే గనక అది అమావాస్య యోగం అనేది కాదు. అంటే అబ్సల్యూట్ అమావాస్య అనేది కాదు. బట్ అది ఏంటంటే ఫలితాలు మాత్రం మోర్ ఆర్ లెస్ సేమ్ అమావాస్య యోగానికి సంబంధించినటువంటి ఫలితాలు ఇస్తది. అదే ఒకవేళ ఈ 12 డిగ్రీస్ లోపట ఒకవేళ అబ్సల్యూట్‌గా 0 డిగ్రీస్ వస్తే గనక అది ఇక పక్కా అమావాస్య యోగం కింద చూస్తాము. సో ఇదన్నమాట ఓవరాల్ కాన్సెప్ట్. అయితే దీన్ని మనం ఎట్లా చూడాలి? సో అమావాస్య యోగం ఏర్పడినప్పుడు ఏమవుద్దంటే జనరల్లీ ఇదొక దోషం కింద లెక్క. అంటే అతనికి ఏంటంటే మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఎమోషన్స్ చంద్రుడు అనేది మన ఎమోషన్స్‌ని డిఫైన్ చేస్తాడు. సూర్యుడు వచ్చేసి మన ఆత్మని డిఫైన్ చేస్తాడు. అంటే మన ప్రాక్టికల్ ఫీలింగ్స్‌లో మాట్లాడితే ఈగో. సో మన ఫీలింగ్స్, ఈగో 2 కలిపి చూసినప్పుడు ఏంటంటే ఒక జాతకునికి ఏంటంటే ఈగో క్లాషెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అతని ఈగోకి, ఎమోషన్స్‌కి మధ్యలో డిఫరెన్స్ అనేది అతనికి అర్థం కాదు. ఒక ఆలోచన చేసినప్పుడు ఏంటంటే మనకు జనరల్‌గా మన ఎమోషన్స్ ఈగో తోటి ఎక్కువ ఓవర్‌లాప్ అవుతూ ఉంటాయన్నమాట. సో మనకిక్కడ అది అవతల పక్క వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే అతని ఎమోషన్స్‌ని కూడా ఈగోలాగే కనిపిస్తాయన్నమాట. సో అదొకటి కాకుండా సో అతను ఏ పని చేసినా గానీ అంత సక్సెస్‌ఫుల్‌గా జరగదు. సో అతని జాతకంలో ఏంటంటే చాలా స్లోగా ప్రాసెస్ అవుతూ ఉంటాయి. అతని ఉద్యోగంలో గానీ, పెళ్ళిలో గానీ సమస్యలనేది కంపల్సరీ మనం చూడొచ్చు. అయితే మరి దీన్ని ఎట్లా మిటిగేట్ చేయడం? దీనికి సొల్యూషన్స్ ఏంటంటే సో మనకిక్కడ ఏంటంటే రెండిటిని మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటది. సూర్యుడిని, చంద్రుడిని రెండిటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటది.
సో దీని సొల్యూషన్ ఏంటంటే మనం సూర్యుని బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నట్టు సో సూర్యుడిని రోజు పొద్దున 6 గంటల నుంచి సూర్యోదయం నుంచి 8 గంటల మధ్యలో సూర్యుడికి వాటర్ని అర్పించడం కానీ లేదంటే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తే కనుక సూర్యుడు బ్యాలెన్స్ అవుతాడు, అంటే కొంతవరకు పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. చంద్రుడికి వచ్చేసి మనకు బేసిక్గా చంద్రుడు అనేది మన ఎమోషన్స్ని సూచిస్తుంది. సో చంద్రుడిని బ్యాలెన్స్ చేయడానికి బెస్ట్ రెమెడీ వచ్చేసి మనం శివారాధన చేయడం అనమాట. సో శివుడికి నెత్తిపైన మనం చంద్రుడిని చూస్తాం కదా, సో అదొక వేరే స్టోరీ. అసలు చంద్రుడికి శివుడికి అనేది లింక్ అనేది అది మనం వేరే వీడియోలో మనం మాట్లాడుకుందాము. కాకపోతే ఈ రెమెడీ విషయానికి వచ్చేసి మనం శివారాధన అనేది చేస్తే కనుక మనకి ఇక్కడ శివారాధన ప్లస్ సూర్య ఆరాధన ఈ రెండింటిని చేస్తే కనుక మనకి అమావాస్య యోగం దోషం అనేది కొంతవరకు మనం ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు దీంట్లో ఇంకా ఫర్దర్గా డెప్త్లో మాట్లాడితే కనుక మరీ ముఖ్యంగా ఎవరైతే కర్కాటక లగ్నంలో కనుక అమావాస్య యోగం ఉంటే కనుక ఈ అమావాస్య దోషం అనేది ఉంటే కనుక మరీ విపరీతంగా ఉంటే ఈ దోషం యొక్క ఫలితాలు. సో దాంట్లో ఏంటంటే కంపల్సరీగా ఈ పరిహారం అనేది ఎవ్రీ 6 monthsలో ఒకసారి చేసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా మాట్లాడితే కనుక డైలీ మన శివ పంచాక్షరి అంటే ఓం నమ శివాయ అనేది ఒక 108 times చేసుకుంటే బెటర్. దాంట్లో వచ్చేసి ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే కనుక 4 బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే దాని ఫలితాలు మరి మంచిగా మనం చూడొచ్చు. ఈ దోషం అనేది యోగంగా మారే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మనం కనుక ఈ శివ పంచాక్షరి స్తోత్రం కాదు, శివ పంచాక్షరి ఓం నమ శివాయ అని మనం 108 సార్లు జపం చేసుకున్నట్టయితే అది బ్రహ్మముహూర్తంలో చేసి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఫర్దర్గా మనం మాట్లాడితే కనుక ఇప్పుడు ఈవెన్ ఇదొక సొల్యూషన్ అనమాట. మనకు ఇంకొకటి ఏంటంటే విషయోగం, అంటే ఎక్కడైతే సాటర్న్ ప్లస్ చంద్రుడు కలిసి ఉన్న యోగాన్ని వచ్చేసి ఆ దోషాన్ని వచ్చేసి మనం విషదోషం అంటాం అనమాట. అక్కడ కూడా ఈ మనం శివుని యొక్క నామమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినట్టయితే కనుక ఈ దోషాలు అనేవి కొంతవరకు తొలగే అవకాశం ఉంటుంది. గేట్లు ఓపెన్ అయినట్టు అనిపిస్తాయి అనమాట. బట్ ఏంటంటే ఇది డైలీ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మండే రోజు వచ్చేసి శివుడికి జలాభిషేకం చేయడం అనేది కూడా కొంతవరకు మనకు రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట. ఒకవేళ ఈ రిలీఫ్లు చేయకపోతే కనుక ఈ జాతకునికి విపరీతమైన సమస్యలు ఉద్యోగంలోనైతే కానీ వివాహంలో అయితే కానీ విడాకులు అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో ఇంకా మనం గట్టిగా మాట్లాడితే కనుక మనం డైలీ ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈ దోషం ఉంది అని ఎట్లా చెప్పొచ్చు అంటే కనుక ఆ వ్యక్తి చాలా డిస్టర్బ్డ్ ఉంటాడు. సో మనం ఏదైనా మాట్లాడినా కానీ ఎమోషనల్గా చాలా ఫ్లక్చువేటింగ్ ఉంటాడు అనమాట. కాసేపు ఎక్కువ వాయిస్తో మాట్లాడడం, కాసేపు తక్కువ వాయిస్తో మాట్లాడడం, ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవ్వడం, లేదంటే ఈజీగా డిప్రెషన్కి లోన్ అవ్వడం, లేదంటే మనం మూడ్ స్వింగ్స్ అంటాం కదా, మూడ్ స్వింగ్స్కి లోన్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో ఒకవేళ కనుక మీ జాతకంలో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కనుక ఈ అమావాస్య దోషం కనుక ఉంటే కనుక మీరు ఇమీడియట్గా వాళ్ళకి ఈ రెమెడీస్ని చెప్పండి, వాళ్ళకి సహకరించండి. లేదంటే వాళ్ళు చాలా మనకు చెప్పుకోలేరు, బట్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు మెంటల్గా. సో ఈ చిన్న రెమెడీ పాటించినట్టయితే కనుక వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది చూడొచ్చు మనం. అయితే రెమెడీ అనగానే చేయగానే ఫస్ట్ డేనే మనకి ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉండదు ఖచ్చితంగా. మనం ఒక రెమెడీని ఒక మెడిసిన్ ఎట్లయితే మనం ఓవర్ ద పీరియడ్ మనం వాడతామో అదే రకంగా మెడిసిన్ లాగానే ఈ రెమెడీని మనం చూడాల్సి ఉంటుంది. సో మోరార్లెస్ ఏంటంటే శివారాధన అనేది కంపల్సరీ చేయాలి ఈ జాతకులు. సో శివారాధన మన శివుని ఎంతైతే ఎక్కువ ప్రార్థిస్తామో వాళ్ళకి అంత సక్సెస్ అనేది అంత శుభ ఫలితాలు అనేది మనం చూడొచ్చు. లేకపోతే లైఫ్ లాంగ్ అశుభ ఫలితాలతోనే వాళ్ళు గడపాల్సి వస్తుంది అనమాట. సో ఇది చాలా డేంజర్ దోషం అని చెప్పొచ్చు. సో బట్ దీని సొల్యూషన్స్ కూడా చాలా ఈజీ అండ్ అంటే మనకి ఏంటంటే ఎంత శివుడికి దగ్గరగా ఉండి మనం చేసుకుంటే కనుక మనకు దీని యొక్క ఫలితాలను ఏదైతే శుభ ఫలితాలను మనం చూడొచ్చు. కాకపోతే దీంట్లో కొన్ని మంచి విషయాలు కూడా చూడొచ్చు. ఒకవేళ కనుక ఈ అమావాస్య యోగంతో కనుక కుజుడు ఏదైతే మనం మంగళ గ్రహం అంటాం కదా, కుజుడు కనుక కూర్చొని ఉంటే కనుక వాళ్ళకి రియల్ ఎస్టేట్లో విపరీతమైనటువంటి లాభాలు చూస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఈ అమావాస్య యోగాన్ని ఏంటంటే గుడ్డి అంటే మనకు రెండు కళ్ళు మూసుకున్నట్టు, ఒక కన్ను వచ్చేసి సూర్యుడు, ఒక కన్ను వచ్చేసి చంద్రుడి కింద మనం చూస్తే కనుక రెండు కంజంక్ట్ అవ్వడం అంటే వాళ్ళ ఆత్మ ప్లస్ మనసు రెండు కలిసి ఉంది అనమాట. అంటే వాళ్ళు పెద్ద ఎమోషనల్గా అంటే వాళ్ళని ఎవరు అర్థం చేసుకోలేరు. బట్ వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, బట్ బయటికి చెప్పుకోలేరు. బట్ ఇక్కడ వచ్చేసి మార్స్ కనుక కూర్చుంటే కనుక వాళ్ళు రియల్ ఎస్టేట్లో విపరీతంగా సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది.
దాంతో పాటు ఇంకొక కంజంక్షన్ ఏంటంటే ఇంపార్టెంట్ కంజంక్షన్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఉంటే గనుక వీళ్ళకి ఎమోషన్స్ ఉండకపోవచ్చు. కాకపోతే ఆహ్, వాళ్ళకి ఇంటెలిజెన్స్ మూలాన వాళ్ళ యొక్క అంటే ఐ మీన్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి నథింగ్ బట్ ఇప్పుడు తెలుగులో మాట్లాడుకుంటే గనుక వాళ్ళకి తెలివి ఎక్కువుంటది. కాకపోతే అది ఎవరికీ అర్థం కాదు. వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది ఎక్కడ ఏం చేయాలనేది. ఇట్లాంటి వాళ్ళు మన స్పెక్యులేషన్స్‌లో అంటే షేర్ మార్కెట్స్‌లో ట్రేడింగ్‌లో గానీ వాళ్ళు చాలా సక్సెస్ చూస్తారనమాట. సో, ఈ 2 కంజంక్షన్ గూడా వాళ్ళకు ఉపయోగపడతాయి. అంటే దోషమైనప్పటికిని ఇంకొక గ్రహం వచ్చి కూర్చోవడం వల్ల దానికి ఇండివిడ్యువల్ అంటే ఇప్పుడు ఈ 2 గ్రహాలు కాకుండా మళ్ళీ ఇంకొక 2 గ్రహాలు రాహు, కేతు తీసేద్దాం. సో, టోటల్ 9-4 అంటే ఇంకా 5 ప్లానెట్స్ ఉన్నాయి గదా! ఆ ప్లానెట్స్ ఈ కంజంక్షన్ అంటే అమావాస్య కంజంక్షన్‌తో కలిసి ఉండడం వల్ల ఇట్ హాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ అనమాట. సో, ఒక్కొక్క ప్లానెట్‌కి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ప్రిడామినెంట్‌లీ నేను చూసిన జాతకంలో అయితే మార్స్ గనక ఈ అమావాస్య జాతకంతో కూర్చుంటే గనక మనకు రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ చూడొచ్చు. ఒకవేళ మెర్క్యూరీ గనుక కూర్చుంటే గనుక వాళ్ళు స్పెక్యులేషన్స్‌లో గానీ, అనాలిసిస్‌లో గానీ, అనలిటికల్ స్కిల్స్‌లో గానీ వాళ్ళు సక్సెస్ చూసే అవకాశం ఉంటదనమాట. ప్రొవైడెడ్ దీనికి రెమెడీ చేసుకోవాలి ఫస్ట్. రెమెడీ చేసుకోకపోతే మాత్రం దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. రెమెడీ చేసుకుంటే ఏంటంటే దీని ఫలితాలు మనం ఎలివేటెడ్‌గా చూడొచ్చు. సో, మనం జాతకం చూడంగానే అమావాస్య అనేది ఇమ్మీడియేట్‌గా కనిపించేస్తది. ఒకే హౌస్‌లో గనక సూర్యుడు, మూన్ అండ్ సన్ 2 కలిసి ఉంటే గాని అమావాస్య దోషం. సో, దాంతో పాటు ఏదైనా ప్లానెట్ కలిసి ఉంటే దానికి ఇండివిడ్యువల్‌గా మనము అనాలిసిస్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఇది ఓవరాల్‌గా అమావాస్య దోషాన్ని గురించి నాకు తెలిసినటువంటి నాలెడ్జ్. దీన్ని మించి ఇంకా చాలా మనం డెప్త్‌లో చూస్తే గనుక డిగ్రీస్ వైస్‌లో గానీ, అది కూర్చున్నటువంటి రాశిలో గానీ, ఆహ్, ఆ జాతకుని యొక్క లగ్నం ఎక్కడైతే స్టార్ట్ అవుద్దో అది గానీ, D9 చార్ట్, నవాంశ ఇవన్నీ చూడాల్సి ఉంటదనమాట. సో, దానికి తగ్గట్టుగా మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఇది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.